ఈజ్ మెస్సియా, మెస్సియా ఎవరు అనే అంశమైన ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త యొక్క ఈ సువార్త అంతా కూడా పక్షిరాజుతో పోల్చాడు దేవుని ప్రవక్త. 4 జీవులు, పరలోకంలో సింహాసనం చుట్టూ 4 జీవులు ఉన్నాయి. చివరి జీవి ఎగురుచున్న పక్షిరాజు. ఈ యోహాను సువార్తను ఎగురుచున్న పక్షిరాజుతో పోల్చాడు. కారణం ఏంటంటే ఈ యోహాను సువార్తలో అనేకమైన పరలోకానికి సంబంధించిన విషయాలు, తండ్రి అంటే ఎవరు, ఆయన ఈ భూమికి ఎందుకు వచ్చాడు, ఈ విషయాల గురించి చాలా లోతైన మర్మయుక్తమైన లోతైన సంగతులను యేసు ప్రభు మాట్లాడాడు. అందుకే ఇది యోహాను సువార్త ఎగురుచున్న పక్షిరాజుకు సాదృశ్యమైనది. 35వ లేఖనము ఇదే అధ్యాయం 9వ అధ్యాయంలో చూడండి. పరిసయ్యులు వానిని నిలిపివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభా, నేను ఆయనందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా, ఒక గుడ్డివానికి కన్నులిచ్చాడు. ఒక గుడ్డివాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభా, నీకు ఇష్టమైతే నాకు చూపు దయచే ప్రభా అని అన్నప్పుడు ఆయన భూమిని ఉమ్మి వేసి ఆ ఉమ్మిని బురదగా చేసి ఆ గుడ్డివాని కళ్ళకు రాసినప్పుడు ఆ గుడ్డివాని కళ్ళు తెరబడతాయి. తెరబడిన తర్వాత, నీవు ఇంతకుముందుకు గుడ్డివానివి కదా, మరి నీ కళ్ళు ఎవరు తెరిచారు, నీకు ఎక్కడ వైద్యం చేయించుకున్నావు, ఏ విధంగా నీకు కనుచూపు వచ్చింది అని గుడ్డివాన్ని అడిగినప్పుడు ఒక ఆయన ఒక బురద చేశాడు. ఆయనను వెళ్ళి నేను అడిగాను, ఆయనను నాకు చూపు దయచేయని. ఆయన బురద చేసి ఉమ్మి వేసి భూమిన దాన్ని బురద చేసి నా కళ్ళకు రాసిన వెంటనే నాకు కనుచూపు వచ్చింది నాకు అని శాస్త్రులకు, పరిసయ్యులకు, సదుకాయులకు, అక్కడున్న సమాజానికి చెప్తాడు ఆయన. అయితే ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఏం చేస్తారంటే అతన్ని వెలివేస్తారు. సమాజంలోకి వెళ్ళి అతన్ని వెలివేస్తారు. ఆయన వెలివేసినప్పుడు యేసు ప్రభు అతన్ని కనుగొంటాడు. ఏ వ్యక్తికైతే ఆయన చూపించాడో ఆ చూపించిన ఆ వ్యక్తిని కనుగొని, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ చూపు పొందుకున్న గుడ్డివాడు అంటాడు, అసలు ఆయన యందు విశ్వాసం ఉంచడానికి అసలైన ఎవరు ప్రభువా? ఆయన యందు నేను విశ్వాసం ఉంచడానికి లేదా నేను నమ్మకం ఉంచడానికి ఆయన ఎవరు? ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరు? ఆయన. అప్పుడు అంతటా యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనేను. దేవుని కుమారుడు గురించి మాట్లాడిండు. అసలు దేవుని కుమారుడు ఎవరు అని అడిగాడు. అధ్యాయంలో మొదటికి చదువుకుంటూ వస్తే, ఆయన మార్గంలో పోచుండగా పుట్టు గ్రుడ్డి అని ఒక మనుషుడు కనబడను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేశాను, వీడా వీడిని కన్నవారా అని ఆయనను అడగగా, వీడు చేయలేదు, వీని కన్నవారు కూడా పాపం చేయలేదు అని చెప్పుకుంటూ వస్తాడు ఆయన. మరి ఎందుకు అతడు గుడ్డివాడయ్యాడనంటే దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను. ఒక వ్యక్తిని తీసుకొచ్చారు యేసుప్రభు శిష్యులు. పుట్టుక నుండి ఇతడు గుడ్డివాడు ప్రభా, మరి ఇతన్ని కన్నవారు పాపం చేశారా, ఇతడు పాపం చేశాడా అని అడిగితే, ఇతని కన్నవారు కానీ ఇతడు కానీ ఏం పాపం చేయలేదు, దేవుని క్రియలు ఇతని యందు బయలుపరచబడడానికి, ప్రత్యక్షపరచబడడానికి ఇతడు గుడ్డివాడుగా పుట్టాడు అని చెప్పి. అంటే ఏం క్రియలు బయలుపరచబడాలి, అసలు యేసుప్రభు ఎవరో తెలుసుకోవాలి. ఆ రోజున్న ప్రజలు తెలుసుకోవాలి, ఇప్పుడున్న ప్రజలు కూడా తెలుసుకోవాలి. అసలు మెస్సియా అంటే ఎవరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హూ ఈజ్ మెస్సియా, మెస్సియా ఎవరు అనే అంశమైన మనం మాట్లాడుతున్నాం. ఆయన దేవుని క్రియలు వీనెందు ప్రత్యక్షపరచబడడానికి ఇతడు గుడ్డివాడుగా పుట్టాడు అని చెప్పి, మనుషు పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడనూ పనిచేయడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకంలోకి వెలుగునని చెప్పాను. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎవరట? లోకానికైనా వెలుగు ఆయన. ఇప్పుడు ఈ గుడ్డివాడికి ఏం కనబడుతుంది? చీకటే కనబడుతుంది, వెలుగు కనబడటం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి
ఉమితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోయమును మాటకు పంపబడిన వాడని అర్థం. అక్కడ ఒక కోనేటి ఉంది, ఆ కోనేటిగా సిలోయము అనే ఒక కోనేరు ఉంది. ఆ కోనేరులోకి వెళ్ళి నువ్వు నీ కన్నులు కడుక్కోను అని చెప్పిన వెంటనే ఇతడు వెళ్ళి ఆ కోనేరులోకి వెళ్ళి నీ కడుక్కున్న వెంటనే కన్నులు తెరిచి చూడడము ప్రారంభించాడు. కాబట్టి పొరుగువారును వీడు భిక్షగాడని ఇంత ముందుకు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడు కాడా అని వీడే అని కొందరు, వీడు కాడు వీడిని పోలి ఉన్న ఇంకొకడని మరికొందరు అని వాడైతే నేనే అన్నాడు. ఇతడు చూపు పొందిన వెంటనే అక్కడ తోవ పక్కన కూర్చొని భిక్షమెడుకుంటాడు ఇతడు కాడ అయినే. పొరుగువారు ఇరుగు పొరుగు వారందరూ ఆశ్చర్యపోయారు. ఈయన కళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఈయన కాదు వేరే అతనని కొంతమంది. వాడేమంటాడు నేనే, ఆ భిక్షగాన్ని నేనే అని ఒప్పుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఈ విషయం అంతా జరిగిన తర్వాత వాని తల్లిదండ్రులు కూడా శాస్త్రులు అడిగారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ తల్లిదండ్రులు శాస్త్రులకు పరిచయలకు అప్పుడు ధర్మశాస్త్రం భయపడి అతడు పెద్దవాడు, అతనికి ఎవరు చూపించారో మీరు వెళ్ళి అతనే అడగండి అని చెప్పారు. అప్పుడు అతను పిలుచుకొని అడిగారు, నీకు చూపించిన వారు ఎవరంటే ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన అని ఇట్లా కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన చెప్పుకుంటూ వచ్చి ఇంకేమన్నాడు, మీరు కూడా ఆయన శిష్యులు కావాలని అనుకుంటున్నారంటే నీవే వాని శిష్యునివి, మేము మోసే మాకు ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్త లేఖనాలు ఉన్నాయని వాళ్ళు ఈ విధమైన మాటలు చెప్పుకుంటూ వచ్చి అతన్ని వెలివేశారు. అతన్ని ఏం చేశారండి, వెలివేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నుంచి వాళ్ళు ఏమనుకుంటున్నారు, 29వ వాక్యం, దేవుడు మోషేతో మాట్లాడనని ఎరుగుదుము కానీ వీడు ఎక్కడి నుండి వచ్చానో ఎరగమని చెప్పి వారిని దూషించింది. కనుచూపించిన వాడు ఎక్కడికి వెళ్ళి వచ్చాడో మాకు తెలియదు. మాకు దేవుడు మోషేతో మాట్లాడాడు. సినాయి కొండ మీద వెళ్ళి దేవుడు వచ్చి అగ్నిస్తంభంలో వచ్చి మోషేతో మాట్లాడాడు అని వాళ్ళు చెప్పి ఇతడు ఎక్కడికి వెళ్ళి వచ్చాడో మాకు తెలియదు, నీవే ఆయన శిష్యుడు, మేము మోషే శిష్యులమని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. ఈ యొక్క కథ అంతా మనది. అదంతా అయిపోయిన తర్వాత యేసు ప్రభు అతన్ని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాడు. నేను విశ్వాసం ఉంచడానికి అసలు ఆయన ఎవరు, ఆయన ఎవరు ఆయన అని అడిగితే నీతో మాట్లాడుచున్న నేను ఆయనను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, నీతో మాట్లాడుచున్న నేను ఆయనను. అంటాడు వాడు, ప్రభా నేను విశ్వసించునని చెప్పి ఆయనకు మొక్కాను. నువ్వు దేవుని కుమారుడవని నేను నమ్ముచున్నాను ప్రభా అని ఆయనకు మొక్కాడు. అంటే ఆయనను ఆరాధించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు యేసు చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పాను. చూడని వారు వాళ్ళు చూచులాగున, చూచుచున్నామని చెప్పేవారు చూడకుండా ఉండులాగున ఆ తీర్పు తీర్చడం కోసము నేను ఈ లోకమునకు వచ్చాను అన్నాడు ఆయన. ఇక్కడ గమనించండి, ఇన్ని సంవత్సరాలు భిక్షగానికి చూపు లేదు, కానీ యేసయ్యను దగ్గరికి వచ్చి ఆయన బురద చేసి రాష్ట్ర వెంటనే చూపు అందుకున్నాడు. నేను దేవుని కుమారుడు అని చెప్పిన వెంటనే ఇన్ని సంవత్సరాలకెళ్ళి చూపు లేని ఈ వ్యక్తి కనుచూపు పొందుకొని ఆయనను చూసి నేను నమ్ముచున్నాను ప్రభా, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ కొంతమంది శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సదుకాయలు ఉన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు, లేదా ఇశ్రాయేలు ఉన్నారు, యూదులు ఉన్నారు, ఎబ్రీలు ఉన్నారు, ఇశ్రాయేల్ సమాజం అంతా ఉన్నది. వారందరూ నేను చూస్తున్నారు, యేసు ప్రభును చూస్తున్నారు, ఆయన మాటలు వింటున్నారు, ఆయన చెప్పే క్రియలు కన్నులారా చూస్తున్నారు. కానీ ఈయన దేవుని కుమారుడు అని నమ్మటం లేదు. హల్లెలూయా హల్లెలూయా. అనగా ఈయన మెస్సియా అని నమ్మటం లేదు. మెస్సియా అంటే అర్థమైనగా శరీరధారి అయిన దేవుడు, శరీరము ధరించుకొని ఈ లోకములోకి వచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు దేవుని కుమారుడు అని అంటే ఇంకా వేరే ఎవరు కూడా దేవుని కుమారుడని ఆథెంటిక్గా పిలిపించుకోలే. ఈయన ఒకరే అధికారికంగా దేవుని కుమారుడు అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఈ లోకానికి కుమారునిగా వచ్చాడు, గర్భంలో జన్మించాడు ఆయన. మేము హల్లెలూయా. మొన్న యూట్యూబ్లోనో ఎక్కడో నేను చూశాను. అది ఏంటంటే ఈయన రక్తము గొల్గోతా కొండ మీద
ఆ కొండ మీద ఈయనను వేలాడేసినప్పుడు ఆయన రక్తము సిల్వలోకి వెళ్ళి కారుకుంటూ ఆ గొల్గోతా కొండ మీద ఏ స్థలంలో అయితే ఈయనను సిలువ వేశారో దాని కింద బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠం మీద ఆయన రక్తము కారడం ప్రారంభించింది. ఆ రక్తమును తీసి ఆ ఆనవాళ్ళు తీసి టెస్ట్ చేస్తే ఇప్పుడు మన డిఎన్ఏలో XY క్రోమోజోమ్స్ ఉంటాయి. క్రోమోజోమ్స్ ఏమో పురుషునికి సంబంధించినవి, X క్రోమోజోమ్స్ ఏమో స్త్రీకి సంబంధించినవి. ప్రతి ఒక్క వ్యక్తి డిఎన్ఏలో కదా వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా XY క్రోమోజోమ్స్ ఉంటాయి. మీరు మైక్రోబయాలజీ చదివితే తెలుస్తుంది మీకు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈయన రక్తములో పరిశోధన చేసినప్పుడు శాస్త్రవేత్తలు అన్ని X క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఈ క్రోమోజోమ్స్ ఈయన బ్లడ్లో లేవు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే ఈయన స్త్రీ సంతానముగా ఈ లోకానికి వచ్చాడు తప్ప మనుషుని సంతానముగా ఈ లోకానికి రాలే. మనుషుడు అనగా స్త్రీ పురుషుడు కలితేనే మనుషులైతారు. ఈయన స్త్రీ సంతానం. అందుకే ఆది కాండంలో పోతే సర్పంతో ఏమంటాడు దేవుడు, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు వైరము కలగజేస్తానన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ ఆ క్రోమోజోమ్స్ చూసినప్పుడు ఈయనవి అన్ని X క్రోమోజోమ్స్ ఉన్నాయి ఆయన బ్లడ్ లోపల. డిఎన్ఏలో చూసినప్పుడు అంటే స్త్రీ యొక్క సంతానముగా ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన. అందుకే కన్యక గర్భం ధరించి కుమారుని కనను, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టబడను. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకు తోడై ఉండాలనంటే ఏ విధంగా రావాలైనా శరీరధారి అయి లోకానికి రావాలి. అంటే ఆయన ఏం చేశాడైనా స్త్రీ సంతానముగా ఆది కాండంలో చెప్పిన ప్రకారముగా ఆయన స్త్రీ సంతానముగా ఈ లోకానికి దిగవచ్చి మనతో కలిసి కూర్చున్నాడు, మనతో మాట్లాడాడు, మనతో నడిచాడనగా మానవులతో నడిచాడు, మానవులతో జీవించాడు, మానవుల వల్ల భోజనం చేశాడు. మానవుడు ఒక మనిషి ఏ విధమైన జీవన శైలి కలిగి ఉంటాడో అలాంటి జీవన శైలి కలిగి ఉన్నాడు. ద సేమ్ టైం ఆయన ఎవరై ఉన్నారనగా ఆయన మెస్సీ అయి ఉన్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. మెస్సీ అనగా శరీరధారి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు? ఈయన చూస్తున్నారు, ఈయన మాటలు వింటున్నారు, ఈయన క్రియలు చూస్తున్నారు, ఈయన చేసే అద్భుతాలు చూస్తున్నారు. కానీ ఈయన మెస్సియా కాదని, మెస్సియాని నమ్మటం లేదు అని మళ్ళీ దేవాలయంలోకి వెళ్తున్నారు, సమాజ మందిరంలోకి వెళ్తున్నారు, సొలొమోను కట్టిన ఆ దేవాలయంలోకి వెళ్తున్నారు. వెళ్ళి ఏం చేస్తున్నారు? ప్రభా మోషే ద్వారా, దావీదు ద్వారా, ప్రవక్తల ద్వారా మీరు మెస్సియాని పంపిస్తామన్నారు కదా ప్రభా. మెస్సియా వస్తే ఈ రోమా సామ్రాజ్యంలోకి వెళ్ళి, ఈ బానిసత్వంలోకి వెళ్ళి, ఈ దుర్మార్గమైన పాలనలోకి వెళ్ళి మాకు విముక్తి కలుగుతుంది ప్రభా, మాకు విమోచన కలుగుతుంది ప్రభా అని అక్కడ పోయి ఆరాధన చేస్తున్నారు. అక్కడ అంటే ఇన్ని సంవత్సరాలు చూడని ఈ వ్యక్తి ఆయన జీవితంలో ఒక అద్భుతం జరిగిన వెంటనే ఈయన మెస్సియాని నమ్మడం ప్రారంభించాడు. వీళ్ళు చూస్తున్నామని, కళ్ళతో చూస్తున్నామని ఈ వ్యక్తులు వాళ్ళు ఈయన మాటలు విని ఈయన చేసే క్రియలను కూడా వారు వెళ్ళి చదువుతూ ఉంటే ధర్మశాస్త్రములు ఉన్నాయి, కీర్తనలు ఉన్నాయి, ప్రవక్త లేఖనలు ఉన్నాయి. ఆ క్రియలన్నీ చేస్తున్నాడు ఈయన. ఎవరు చేస్తున్నారు? యేసు క్రీస్తు చేస్తున్నాడు. అప్పుడు ఆ క్రియలు చూస్తున్నారు, కానీ ఈయన మెస్సియా అని వారు నమ్మటం లేదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? చూచుచున్నామని చెప్పేవారు చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చినని చెప్పాను. ఆయన ఎదున్న పరిస్థితుల్లో కొందరు ఈ మాట విని మేము గుడ్డివారమా అని అన్నారు. చూచుచున్నవారు గుడ్డోడు, చూడని వాడు చూస్తున్నాడు అను తీర్పు నిమిత్తం నేను లోకానికి వచ్చానని చెప్తే అక్కడ నా పరిస్థితులు ఏమంటున్నారు? మేము గుడ్డోళ్ళమా, మేము గుడ్డివారమా మేము అని అడుగుతున్నారు ఆయన. ఎవరిని? యేసు ప్రభు. అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, కానీ నిజంగా మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును మీకు. ఎందుకంటే మీకు కనబడతలేవు, ఆయన చేసే క్రియలు వారు చూడలేకపోతున్నారు కాబట్టి, వాళ్ళకు కనబడే కాబట్టి పాపం లేకపోవును మీకు. కానీ చూచుచున్నామని చెప్తున్న మీరు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
కానీ చూచుచున్నామని మీరెప్పుడు చెప్పుకొనుచున్నారు కనుక మీ పాపము నిలుచున్నదని చెప్పాను. మేము చూస్తున్నామని మీరు చెప్తున్నారు కాబట్టి మీ మాటే మీకేమైతే మీకు పాపముగా ఉంటుంది. మీకు నమ్మటం లేదు మీరు. ఒక అసలు పుట్టిగుడ్డివాడు కళ్ళు తెరిచి చూడడం అనేది అసంభవం ఈ లోకంలో. సచ్చినోడు లేవడం అనేది అసంభవం. కుంటివాడు నడవడం అనేది అసంభవం. పాత నిబంధనలో కొంతమంది భక్తులు చేశారు. ఎవరు? ఏలియా చేశాడు, ఎలీషా చేశాడు. చనిపోయిన వాళ్ళని లేపారు వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలీషా యొక్క ఎముకలకు ఎలీషా సమాధి చేయబడ్డాడు. అనేక సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలుకు వారి శత్రువులకు యుద్ధం జరిగినప్పుడు ఒక ఇశ్రాయేలుని పట్టుకొని యుద్ధంలోకి పట్టుకొని వచ్చి ఎలీషా యొక్క సమాధిని తోడి అవి ఎలీషా యొక్క ఎముకలని తెలియకనే ఆ శవంను పెట్టినప్పుడు ఆ ఎముకలకి జీవం వచ్చి ఈ శవం లేవడం ప్రారంభించింది. అప్పుడు వారు గ్రహించారు దేవుని ప్రవక్త అయిన ఎలీషా యొక్క సమాధి ఇది అని గ్రహించారు వారు. అలా జరిగాయి. కానీ ఇక్కడ ఈయన మాట చెప్తే జరుగుతున్నాయి. ఎవరు మాట్లాడితే? యేసు ప్రభువు మాట్లాడితే. చూస్తున్నామని అంటున్నారు. క్రైస్తవ సమాజం, క్రైస్తవ లోకం మేము బైబిల్ చదువుతున్నామంటున్నారు, మేము దేవుని ఆరాధిస్తున్నామంటున్నారు, మేము దేవుని గణపరుస్తున్నామంటున్నారు, మేము క్రైస్తవులమని చెప్తున్నామంటున్నారు. కానీ వారు సత్యాన్ని గ్రహించటం లేదు. దేన్ని గ్రహించటం లేదండి? సత్యాన్ని గ్రహించటం లేదు. మెస్సియా అంటే అర్థం తెలియదు వారికి. క్రైస్తవులకు, చాలామంది పాస్టర్లకు కూడా తెలియదు మెస్సియా అంటే. అసలు యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలియదు వారికి. 33 సంవత్సరాలు మాత్రమే ఆయన భూమి మీద ఎందుకు నివాసం చేశాడో తెలియదు. 3 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచర్య చేశాడు. ఎందుకు పరిచర్య చేశాడో తెలియదు వారికి. దేవుడు అంటే ఎవరో కూడా వారికి తెలియదు వారికి. లేఖనాలు చదువుతున్నారు, బైబిల్ వాక్యం చదువుతున్నారు, చర్చిలలోకి వెళుతున్నారు, దేవుని ఆరాధన చేస్తున్నారు, దేవుని మయపరుస్తున్నారు. మళ్ళీ యథావిధిగా వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది ఈ విధమైన జీవన శైలి, ఈ విధమైన జీవితము నీకు మెస్సియా అంటే ఎవరో తెలుస్తుందా? ఆయన ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు? ఆయన దేనికోసం ఈ లోకానికి వచ్చాడు? ఆయన అసలు నువ్వు ఎందుకు యేసు ప్రభుని నమ్ముతున్నావు? దేనికోసం నువ్వు యేసు ప్రభుని నమ్ముతున్నావు? ఎందుకు నువ్వు యేసు ప్రభును స్తుతిస్తున్నావు? ఎందుకు నువ్వు యేసు ప్రభును ఆరాధన చేస్తున్నావు? ఎందుకు నువ్వు యేసు ప్రభును గణపరుస్తున్నావు? అసలు యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు ఏమొస్తుంది? ఒక్కడే యేసు పరలోక రాజ్యం పోతామేమన్నది. ఎట్లా వెళుతావు నువ్వు పరలోక రాజ్యానికి? నీకు ఆయన ఎవరో నీకు తెలియకుండా, ఆయన ఎవరో తెలియాలి కదా. ఆయన మానవాళి కోసం ఎందుకు వచ్చాడో తెలియాలి కదా. ఆయన ఎలా రక్షకుడు అయ్యాడో నీకు తెలియాలి కదా. ఆయన ఎలా విమోచకుడు అయ్యాడో నీకు తెలియాలి కదా. ఆయన ఎలా స్వస్థపరిచేవాడో నీకు తెలియాలి కదా. నిన్ను క్రీస్తు అని ఎందుకు పిలిచారో నీకు తెలియాలి కదా. అపోస్తలుడైన పౌలు మరియు పేతురు అపోస్తలులందరూ కూడా మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించనని వాళ్ళు బాహాటముగా ప్రకటించారు. వాళ్ళు ఎందుకు, పౌలు ఎందుకు ఆ విధంగా ప్రకటించాడు? పేతురు ఎందుకు ఆ విధంగా ప్రకటించాడు? యోహాను ఎందుకు ఆ విధంగా ప్రకటించాడు? ఈయన క్రీస్తు అని ఎందుకు వారు చెప్పారు? వారు కారణం ఏంటి? పౌలైతే గమాలియేలు పాదాల దగ్గర కూర్చొని ధర్మశాస్త్రం నేర్చుకున్న వ్యక్తి. అయినా సిలువేయబడిన యేసు, నజరేయుడైన యేసు ఆయనే క్రీస్తు. అయినా మన మోసే, మన ప్రవక్తలు ఏ మెస్సియా అయితే చెప్తున్నారో ఆ మెస్సియా ఈయనే అని చెప్పారు. ఎందుకు చెప్పారు వారు? కారణం ఏంటి? పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఏ క్రియలు చేస్తాను అని అన్నాడో ఆ క్రియలను చేశాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రియలను చేశాడు. మాట చేత ఈ సృష్టిని చేసిన దేవుడు ఆయన. ఆయన నోటిలోకి వెళ్ళి మాట వస్తే ఇది కలుగును గాక అంటే కలగడం ప్రారంభించింది. మాట ఆయన నోట్లోకి వచ్చిన మాటనే ఈ సృష్టిని తయారు చేసింది. అంటే ఎంత శక్తిగల మాట అనేది. మరి అలాంటి శక్తిగల మాటలు వింటున్నారు. ప్రవక్త చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఆయన యుద్ధనున్న లవోదీక సంఘకాలము కాలముల యొక్క సంగ్రహం ఈ బుక్లో పేజీ నంబర్ 40 ఆయన యుద్ధనున్న పరిస్థితుల్లో కొందరు ఈ మాట విని మేము గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోను, కానీ చూచుచున్నామని మీరు ఎప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచినదని చెప్పెను.
ఈ కాలం యొక్క వైఖరి అక్షరాల ఆనాడు ఉన్నట్లే ఉన్నది. ఈరోజు కూడా ఈ లవోదీక సంఘకాలంలో కూడా యేసు ప్రభు ఉన్నట్టు ఆ కాలంలో ప్రజలు ఎలా అయితే తలంచారో ఈరోజు కూడా అదే విధంగా తలంపులు కలిగి ఉన్నారు ప్రజలు. చెట్టును చూశాడు, ఆకలి ఉన్నాడు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు, ఒక్క పండు కూడా ఆ చెట్టు మీద లేదు, కానీ పచ్చగా ఉన్నది చెట్టు. అది మాట చెప్పాడు, ఇక మీదట నీ ఫలములు ఎవడు తినకుండా కాక అన్నాడు. అంతే చెప్పి వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. మళ్ళీ తిరిగి వస్తూ ఉంటే పేతురు ఆ చెట్టును చూశాడు. చూసి, ప్రభా ఇదిగో ఉదయం నీవు శపించిన ఈ చెట్టు వ్రేళ్ళు మొదలుకొని చివరి వరకు ఎండిపోయినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక మాట, ఇక మీదట ఎవడు నీ ఫలములు తినకుండా కాక అన్నాడు ఆయన. మరి పేతురు గడ్డపార తీసుకొని పార తీసుకొని ఆ భూమిని తవ్వి వేళ్ళను చూసిండు. ఆయన చూసిండా? ప్రత్యక్షత. ఈరోజు సోదరి సోదరుడా, ఈరోజు ఆ రోజున్న ప్రజలకు ఎలాంటి ప్రత్యక్షత లేదో ఈరోజున్న క్రైస్తవుల్లో కూడా ప్రత్యక్షత లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, ఆయన మాట చెప్పాడు, ఆ మాట చెప్పిన వెంటనే ఆ చెట్టులో ఉన్న జీవాన్ని తీసేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట వెళ్ళి జీవాన్ని తీసేసింది. ఏ మాట అయితే భూమిలోకి వెళ్ళి మొలకలు వచ్చి చెట్లు మొలిసి ఫలించి పంటలు కాయును పండ్లు ఫలములు కాయును గాక అని చెప్పాడో ఆది కాండంలో, ఆ స్వరమే ఆ చెట్టుతో మాట్లాడింది. ఇక మీదట నీ ఫలములు ఎవడు తినకుండా గాక అన్నాడు. వ్రేళ్ళు మొదలుకొని చివరి వరకు కూడా మొత్తం ఎండిపోయింది. ఉదయం చెప్పాడైనా సాయంత్రం చూసా చెట్టు మొత్తం ఎండిపోయింది. ఆ మాటలు ఏమున్నది? ఆ మాట వెళ్ళి ఏ మాట అయితే ఆ చెట్టుకు జీవం ఇచ్చిందో, ఆ విత్తనం భూమిలో పడినప్పుడు, ఆ విత్తనం భూమిలో పడి సచ్చిన తర్వాత నీవు మొలకెత్తుమని ఏ స్వరమైతే చెప్పిందో, ఆ స్వరం చెప్పిన మాట విని అది జీవాన్ని పొందుకొని మొలకెత్తడం ప్రారంభించింది ఆ అంజూరపు చెట్టు. ఇంకా బైబిల్ చెప్తుంది, అది అంజూరపు పండ్లు కాసే కాలము కాదట. అది పండ్లు కాసే కాలము కాదది. మరి ఆయన తెలియదా ఇది అంజూరపు కాలము, అంజూర పండ్లు వచ్చే కాలము కాదని ఆయన తెలియదా? యేసు ప్రభుకు తెలుసు ఆయనకు. కానీ ఆయన ఎవరో శిష్యులు గ్రహించాలి, ఆయన ఎవరో మానవాళి గ్రహించాలి. అసలు యేసు క్రీస్తు అంటే ఎవరో లోకము తెలుసుకోవడానికి ఆయన ఆ క్రియ చేయడం ప్రారంభించాడు. ఆయన మొలకను భూమిలో విత్తనం వేస్తే విత్తనము చచ్చిపోతుంది. చచ్చిపోయిన ఆ విత్తనాన్ని జీవించు అని ఏ స్వరం అయితే చెప్పిందో ఆ స్వరము మాట, ఆ మాట వచ్చి దానికి జీవం ఇస్తే అది మొలకెత్తుకుంటూ వృక్షం అయిపోయింది. అది ఇప్పుడు ఆ స్వరమే చెప్తున్నది, ఇక మీదట నీ ఫలములు ఎవడు తినకుండునుగాక అన్నాడు ఆయన. ఆ మాట ఏం చేసింది? ఆ చెట్టులో ఉన్న జీవాన్ని తీసేసింది. ఓకే, ఆయన మరియా దగ్గరికి మార్త దగ్గరికి వెళ్తే మార్త మరియలు అంటున్నారు, లాజరు చనిపోయిన ఆ సన్నివేశంలోకి మనం వెళితే వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు, నీవు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేటోడు కాదు ప్రభా అని మాట్లాడుతుంది. మరియా అలాగే ఉంది, మార్త అలాగే ఉంది. అమ్మా నువ్వు నన్ను నమ్ముచున్నావా? నన్ను నమ్ముచున్నాను ప్రభా, అంతే దినమున పునరుత్థానమందు నా తమ్ముడు లేస్తాడని నేను నమ్ముచున్నాను ప్రభా అని అంటుంది ఆమె. అప్పుడు యేసయ్య అంటాడు ఏమని? పునరుత్థానమును జీవమును నేనే. హల్లెలూయా. అంటే సమస్త సృష్టికి జీవం ఇచ్చేవాడిని నేనే, సమస్త సృష్టిని మళ్ళీ పునరుత్థానంలోకి తీసుకొచ్చేవాడిని నేనే. అక్కడ ఏమైపోయింది? లాజరు యొక్క శవము పురుగులు పట్టిపోయింది. ప్రజలు ఏమంటున్నారు? అది మొత్తం కుళ్ళిపోయింది ప్రభా, లాజరు యొక్క సమాధి, ఆ సమాధిలో ఆయన శరము పురుగులు పట్టిపోయింది, కుళ్ళిపోయింది ప్రభా అంటున్నారు కదా. కానీ ఏమన్నాడు ఆయన? అది కుళ్ళిపోయినా పురుగులు పట్టినా పునరుత్థానము నేనే, జీవమును నేనే, పునరుత్థానము నేనని మార్తతో మరియతో చెప్పిన ఆ మాటను నిరూపించడానికి ఆయన అక్కడికి వెళ్ళి ఎక్కడ పెట్టారో? గుహలో పెట్టారు ఆయనను. ఆయన సమాధిని గుహలో పెట్టారు. ఆ రాయిని పొర్లించమన్నాడు. పొర్లించిన వెంటనే లాజరు రమ్మన్న వెంటనే లాజరు బయటకు వచ్చేసాడు. ఆయన ఏమైపోయింది? శరీరం అక్కడ కుళ్ళిపోయింది, పురుగులు పట్టింది. హల్లెలూయా. మరి ఈ క్రియలన్నీ చూస్తున్నారు వారు. కుళ్ళిపోయిన శరీరమును, పురుగులు పట్టి శరీరమును మరలా వాటికి జీవం ఇచ్చి ఒక రూపంలో తీసుకొచ్చేది నా మాటే అని చెప్తున్నాడు యేసయ్య. ఆ చెట్టు దగ్గర చూపించాడు, సమస్త సృష్టికి జీవాలకి జీవాన్నిచ్చేది నేనేని, కుళ్ళిపోయిన శవమునకు జీవం ఇచ్చేది నేనేని యేసయ్య లాజరు సమాధి దగ్గర చూపించాడు. ఆయన
ఇక్కడ ఈ గుడ్డివానికి కూడా ఏం ఇచ్చాడనగా దాన్ని ఉమ్మి వేసి ఆయన ఉమ్మిలో ఏ శక్తి ఉందో కూడా చూపించాడు ఆయన. అసలు ఉమ్మి వేస్తే మనం ఏం చేస్తాం, మనము అసహించుకుంటాం. కొంతమంది ఉమ్మి వేసినా కూడా వాళ్ళ సిగ్గుండదు వాళ్ళకు, అవునా కదా. ఉమ్మి వేస్తున్నారు మొక్క మీద అంటే చాలా హీనంగా చూస్తున్నారు నేనని అర్థం, అంతేనా కదా, అవునా కదా. కానీ ఇక్కడ ఉమ్మి వేశాడు ఆయన యేసయ్య, భూమిని వేసి దాన్ని బురద తీసి గుడ్డివాని కళ్ళకు రాశాడు. సిలోయోమాను కోనేటికి వెళ్ళి నువ్వు నీ ముఖము కడుక్కో అని చెప్పిండు ఆయన. సిలోయము అనే కోనేరులోకి వెళ్ళాడు, నీళ్ళు తీసుకొని వెలుక్కొని ఇట్లా చూసిన వెంటనే కళ్ళు వచ్చినాయి, చూడడము ప్రారంభించిండు ఆయన. మరి గుడ్డివానికి కళ్ళు ఇచ్చింది చరిత్రలో ఎక్కడైనా ఉన్నదా? కుళ్ళిపోయిన శవమునకు ఒక మాట వెళ్ళి జీవం ఇచ్చింది ఎక్కడైనా ఉన్నదా? చెట్టుకు నీ ఫలమికమిత ఎవడు తినకుండా కానీ చెప్తే ఆ చెట్టు ఈ వేర్ల నుండి చివరి వరకు ఎండిపోవడం అనేది ఎక్కడైనా ఉన్నదా? నిబంధనలో ఎవరైనా ఆ విధంగా చేశారా? ప్రవక్త అయినా చేశాడా? ఏ దేవుని సేవకుడైనా చేశాడా? ఏ న్యాయాధిపతి అయినా చేశాడా? చేయలేదు. ఏదైనా తోట ముందు ఒక ఆయన చేశాడు. ఆయన ఎవరు చేశారు? ఆయన దేవుడు. 6 దినాల్లో కష్టపడ్డాడు, సృష్టిని చేశాడు. దేంతో చేశాడు? తన మాటతో. ఇక్కడ అదే స్వరము ఆ దేవుడే శరీరధారి వచ్చి ఇశ్రాయేలు మధ్యలో నివాసము చేసుకుంటూ వారితో కలిసి తిరుగుతూ వారితో పడుకుంటూ వారితో భోజనం చేస్తూ వారితో మాట్లాడుతూ ఈ క్రియలు చేస్తున్నాడు ఆయన. యేసుప్రభు నన్ను చూసి కాదు కానీ నేను చేసే క్రియలను చూసైనా నేనే ఆయనని మీరు నమ్మండి అన్నాడు ఆయన. నన్ను నా మాటలను బట్టి కాదు, నేను ఏ క్రియలు చేస్తున్నానో ఆ క్రియను బట్టైనా మీరు నన్ను ఆయనని నమ్మండి అన్నాడు ఆయన. నమ్మారా? నమ్మలేదు. ఆ దినంలో నమ్మలేదు, ఈ రోజులలో నమ్మటం లేదు. చెప్తున్నాడు ఇక్కడ ప్రవక్త. యేసు ప్రభు దినంలో ఏ విధంగా ఉందో ఈ అంత్యకాలం కూడా అక్షరాల అదే విధంగా ఉన్నది. అంతము ఉన్నది, అది వారికి అంతయు ఉన్నది, జనులకు అంతయు ఉన్నది, అది అంతయు తెలియదు, వారికి నేర్పనవసరం లేదు. వాక్యంలో నుండి ఒక సత్య విషయం బయటికి వచ్చినప్పుడు ఒక మనుషుడు వ్యతిరేక దృష్టి గల వేరొకరికి తన యొక్క తాత్పర్యమును వివరించుచున్నప్పుడు ఒకరికి ఆ విషయంలో ఒక దృక్పథముండును, మరొకరికి దానికి విరోధమగు దృక్పథముండును. ఒక వ్యక్తి వాక్యములోకి వెళ్ళి ఒక సత్యాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ సత్యము గ్రహించడానికి ఆయన తాత్పర్యం చెప్తూ ఉంటే, ఆయన దాని సత్యమును చెప్తూ ఉంటే ఒక ఆయన దాన్ని అనుకూలమైన మనసు ఉంటుందట, ఇంకొకరు అది వింటే దీనికి వ్యతిరేకమైన దృక్పథం ఉంటుందట, వ్యతిరేకమైన ఆలోచన ఉంటారు దానికి. యేసు ప్రభు అద్భుతం చేసినప్పుడు వాళ్ళు దాని గురించి వ్యతిరేకంగా ఆలోచించారు. అక్కడ ఇతనికి ఎలా చూపు వచ్చింది మనకి అవసరం లేదు, వాళ్ళకు ఎవరైనా చూపించారు అనేది అవసరం లేదు వారికి, అసలు ఒక పుట్టు గుడ్డివాడు చూపు పొందుకుంటాడా అనేది అవసరం లేదు వారికి. కానీ ఆయన చూపు చూస్తే దాని వ్యతిరేకమైన ఆలోచన కలిగి ఉన్నారు. అందుకే వ్యతిరేక స్పిరిట్. ఏ మనిషి అయినా ఒక వ్యక్తి గురించి వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నావంటే నువ్వు గుర్తుంచుకో, నీలో దెయ్యం ఉన్నది, నీలో పరిశుద్ధాత్మ కాదు. వ్యతిరేకించేవాడు ఎవడు? దేవుడా? సాతాను గాడు. ఇమీడియట్లీ నెగిటివ్ థాట్ వచ్చేస్తాయి వారికి, నెగిటివ్ ఆలోచిస్తూ అంటారు వాళ్ళు, స్పాట్లు వచ్చేస్తాయి నెగిటివ్. ఏంటిది అది? నీవు వ్యతిరేక దృష్టి ఎంతవరకైతే ఉన్నావో ప్రియ సోదరు గుర్తుంచుకో, నీలో ఖచ్చితంగా సాతానుగాడు నివాసము చేయుచున్నాడు. వాడు ఏమే నీలో ఉన్నది. నువ్వు ఎంత ప్రార్థన చేయి, ఎంత స్తుతించు, ఎంత ఆరాధించు, ఎంత గణపరచు, ఎంత మయపరచు, ఎంత నీకంటే ఎక్కువగా స్తుతి చేస్తాడు సాతానుగాడు. తెలుసా అండి? అవునా కదా? చేయడా వాడు? చేస్తాడు వాడు. పరలోక సన్నివేశాన్ని మనం చూస్తే ఆ శరాపులు, కేరుపులు, పరలోక సైన్యము, ప్రధాన దూతలంతా పరిశుద్ధుడు 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 అనేది వాళ్ళతో వీడుగా లూసిఫర్ గాడు కూడా దేవుని స్తుతించిన వాడేనే. స్తుతించలేదా వాడు? స్తుతించినోడే కదా. వాడు తీసుకొని వెళ్ళి యేసయ్య పాదాల దగ్గర పెట్టుటాడు, దేవుని పాదాల దగ్గర. ఏమొచ్చేసింది మనకి? అనుకూలమైన ఆలోచన ఉన్నంత వరకు వాళ్ళకు దెయ్యం, వాడిని దేవుడు తన్నివేయలేదు. వాడిని ఎప్పుడైతే వ్యతిరేకత వచ్చిందో, ఏమి ఇది నేను కొంచెము కింద ఉన్నా కదా, ఆయన నా తల మీద ఉన్నాడు, తక్కినవంతా నా కిందనే ఉన్నాడు, ఇది తీసుకొని ఆయన పాదాల కిందకి ఇవ్వాలి, నేనే తీసుకుంటా అని ఈ వ్యతిరేక ఆలోచన వచ్చిన వెంటనే
దేవుడు హృదయాలోచనలు ఎరిగిన వాడు కాబట్టి వాడిని తన్నుదంటే వాడు వనక సైన్యమంతా కూడా వానితో ఉన్న దూతలంతా కూడా అపవిత్రాత్మలుగా భూమి మీద పడడం ప్రారంభించినాయి. ఇప్పుడు ఈ అపవిత్రాత్మలు భూమి మీద పడి ఏం చేస్తున్నాయి? అవి ఆ కాలంలో యేసయ్య ఉన్న కాలంలో ఆ శాస్త్రాల్లోకి వెళ్ళి, ఆ పరిసయ్యలోకి వెళ్ళి, ఆ సద్దుకాయలోకి వెళ్ళి, ఆ ధర్మశాస్త్ర ఉపదేశాలకు వెళ్ళి, ఆ యాజకుల యొద్దకు వెళ్ళి, ఆ ప్రజల యొద్దకు వెళ్ళి వ్యతిరేకపు ఆత్మలుగా ఉండి యేసయ్యను నిందించడము ప్రారంభించాయి, యేసయ్యను అవమానించడము ప్రారంభించాయి, యేసయ్యను వ్యతిరేకించడము ప్రారంభించాయి. ఆయన మెస్సియా కాదు. ఆయన కళ్ళు ఎవరైనా తెరుస్తారు? కళ్ళు తెరిచినంత మాత్రాన ఆయన మెస్సియా అవుతాడా? ఈ ఆలోచన. అందుకే ఆయన ఏమంటున్నాడు? మీరు చూచుచున్నామని చెప్తున్నా, ఇప్పుడు మీరు గ్రహించకపోతే మీరు మీ పాపంలోనే మీరు చచ్చిపోతారు. మీరు స్తోత్రం. హల్లెలూయా. ఏ వ్యక్తి అయినా కావచ్చు, ప్రియ సోదరి సోదరుడా, నెగటివ్ అనేది నీ హృదయంలోకి నెగటివ్ ఆలోచన వచ్చింది, ఒక వ్యతిరేకత మనసు అనేది నీకు వచ్చింది అని అంటే నువ్వు గుర్తుంచుకో, ఖచ్చితంగా నీలో ఉన్నది పరిశుద్ధాత్ముడు కాదు, నీలో ఉన్నది సాతానుగాడు. నీ హృదయంలో సింహాసనం వేసుకొని వాడు కూర్చొని ఉన్నాడు. వాళ్ళకు యేసు క్రీస్తు వారు గ్రహించలేకపోయారు. ఇంకొక సన్నివేశాన్ని మనం చూసుకుంటే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూసుకుంటే ఆయన ప్రజల మధ్యలో అందరూ శిష్యులను పిలుచుకున్నాడు. అసలు నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, నేను ఎవరు అనుకుంటున్నారు అని అడిగారు. ఇక్కడ గమనించాక గమ్మత్తు విషయం ఏంటంటే ఈయనతో పడుకుంటున్నారు, ఈయనతో నడుస్తున్నారు, ఈయనతో కూర్చుంటున్నారు, ఈయనతో కలిసి భోజనం చేస్తున్నారు, ఈయన చెప్పుతూ వెళ్ళి అనేక అద్భుతాలు మహత్కారాలు చేశారు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రభా నిన్ను ఇర్మియా అనుకుంటున్నారయ్యా, నిన్ను ఏలి అనుకుంటున్నారయ్యా, నిన్ను బాప్తిస్మమిచ్చు యోహాను అనుకుంటున్నారయ్యా, నిన్ను ప్రవక్తల్లో ఒకడు అనుకుంటున్నారయ్యా అని ప్రజలు అనుకుంటున్నారు. అంటే ఆల్రెడీ టాక్ వెళ్ళిపోయింది ఆయన గురించి, యేసు ప్రభు గురించి. కానీ ఈ టాక్ వెళ్ళిపోయింది తప్ప అందులో ఏ ఒక్క కొద్ది మంది అయినా అయ్యా నువ్వు మరి మెస్సియావు కదా నీవు అని వచ్చి అడిగిన ఆయనను. ఒక్క వ్యక్తి వచ్చాడు, నికోదేము వచ్చాడు, మధ్యరాత్రి వచ్చిండు. ఆయన వచ్చి అసలు నువ్వు చేసే క్రియలు మనిషి అన్నట్టు ఎవడు చేయడు. ఈ క్రియలు ఒక పురుషునికి స్త్రీకి పుట్టిన మనిషి అన్నట్టు ఎవడు ఈ క్రియలు చేయడు. దేవుడు తోడై ఉంటేనే తప్ప ఈ క్రియలు ఏ మానవమాత్రుడు చేయడయ్యా. మధ్యరాత్రి వచ్చి రహస్యంగా వచ్చి అడుగుతాడు ముసలాయన నికోదేము. రాత్రి వచ్చాడు, ప్రవక్త అంటాడు, ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడు కాబట్టి ప్రజలకు భయపడి, ఎవరికి భయపడి? ఇశ్రాయేలు ప్రజలకు భయపడి మధ్యరాత్రి వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నాడు. ఆయనతోటి ఇద్దరి మధ్యలో కన్వర్జేషన్ జరిగింది. ఆయన మనోనేత్రాలు తెరబడ్డాయి. నికోదేము మనోనేత్రాలు తెరబడ్డాయి. చివరికి అడిగాడు, ఒక మనుషుడు మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి తిరిగి ఎలా జన్మిస్తాడు అనంటే అప్పుడు యేసు ప్రభు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు అయిన నీకు ఈ విషయంలో తెలియదా? ఎవరు నికోదేము? ఎవరు? ధర్మశాస్త్రమును బోధించేవాడు. హల్లెలూయా. అంటే నికోదేము ధర్మశాస్త్రం బోధించేవాడు ఆయన, కానీ ఆయన కూడా గ్రహించలేకపోయాడు. సార్ అడుగుదామని వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి అడిగాడు. అడిగిన తర్వాత ఆయన మనోనేత్రాలు తెరబడ్డాయి. ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఈయన మరణించిన తర్వాత, మరణించి పునరుత్థానుడై పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఒక మేఘం వచ్చినను కొనిపోయిన తర్వాత నికోదేము ఏం చేశాడు తెలుసా? నికోదేము ప్రవక్త చెప్తా అంటాడు. ఏం చేశాడు ఆయన? ఎవరైనా వాస్తవానికి నికోదేము ఎవరు? ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఈ వాజ్ ఏ వెరీ రిచ్ మ్యాన్, చాలా ధనవంతుడు ఆయన. తనకు 7 మందో కుమార్తెలుంటే తనకున్న ఆస్తిని అంతస్తును మొత్తము తీసి అమ్మివేసి అపోస్తల పాదముల మీద పెట్టి ఈయన వెళ్ళి ఊరవతలికి వెళ్ళి ఒక చిన్న పాక వేసుకొని, ఒక గుడిసె వేసుకొని ఆ గుడిసెలో నివాసం చేసుకుంటూ యేసు ప్రభువును ఆరాధించడము ప్రారంభించాడు ఆయన. హల్లెలూయా. ఆయన భార్య, ఆయన కుమార్తెలు, ఆయన సంతానం అంతా కూడా నేను మెస్సియాను కనుగొన్నాను నేను. హల్లెలూయా. హల్లెలూయా. ధర్మశాస్త్రము ప్రవక్తలు ఏ వ్యక్తి ఏ మెస్సియా గురించి చెప్తున్నారో ఆ మెస్సియాను నేను కనుగొన్నాను. ఆ మెస్సియా చనిపోయాడు, ఆ మెస్సియా సమాధి జయించాడు. ఆయన 40 దినాలు భూమి మీద నివాసం చేసి ఆయన 50వ దినం నాడు, ఆ 40వ దినం నాడు ఆయన పరలోకానికి ఆరోహణమైపోయాడు. ఈ సమస్తమైన ఇదంతా కూడా ఇదంతా వ్యర్థం, ఇదంతా అని వదిలేసి సమస్తమును వదిలేసి ఆయన ఎక్కడికి వెళ్ళాడైనా ఒక పాక వేసుకొని తన కుటుంబం అంతా కూడా దేవుని అనగా మెస్సియాను అనగా యేసు క్రీస్తు అనబడుతున్న ఈ మెస్సియాను ఆరాధన చేసుకుంటూ తన శేష జీవితాన్ని గడపడము ప్రారంభించిండు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఎవరు? ఈ వాజ్ ఎలక్టెడ్ పర్సన్.
ఆయన ఎన్నుకోబడిన విత్తనమైనాడు. ఆయన అంటున్నారు వీళ్ళు మెస్సియా నేను బాప్తిస్మా యోహాను అనుకుంటున్నారయ్యా, ప్రవక్తలు ఒకడు అనుకుంటున్నారయ్యా అని అన్నారు. సరే వాళ్ళైతే ఏమనుకుంటున్నారో వదిలేయండి, అసలు మీరేమనుకుంటున్నారు నా గురించి అన్నాడు. ఎవరు వీళ్ళు? శిష్యులు. అందులో వాడు కూడా ఉన్నాడు, ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు వాడు. అవునా కదా? ఎవరు సపోర్ట్ చేస్తలేరు. అంటే ఈయన ఎవరో ఆయనతో ఉంటున్నారు, ఆయనతో నడుస్తున్నారు, ఆయనతో జీవిస్తున్నారు, ఆయన మాటలు వింటున్నారు, ఆయన శక్తినిత్య శక్తిని తీసుకొని అనేకమైన అద్భుతాలు మహత్కారాలు సూచక్రియలు చేసి వచ్చారు. ఇప్పుడు ఈయన అడిగాడు నేను ఎవరని. వాళ్ళైతే ఆ విధంగా అనుకో, ఓకే మెస్సియాను ఒక ఆయన, ఏలియాను ఒక ఆయన అనుకుంటున్నాడు, ఇర్మియాను ఒక ఆయన అనుకుంటున్నాడు, బాప్తిస్మా యోహాను ఒక ఆయన అనుకుంటున్నారు, లేదా ప్రవక్తలు ఒక ఆయన లేచొచ్చాడు అనుకుంటున్నారు. సరే వాళ్ళు ఆ విధంగా అనుకుంటున్నారు, వాళ్ళకు ప్రత్యక్షత లేదు, వారు ఆ విధంగా అనుకుంటున్నారు. ఓకే, కానీ మీరు నాతో ఉంటున్నారు కదా, నాతో నడుస్తున్నారు కదా, నాతో జీవిస్తున్నారు కదా, నా మాటలు వింటున్నారు కదా, అయితే మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అన్నాడు. ఎవరైనా లేచిందా? అంతే చెప్పగలిగిందా నువ్వు మెస్సియావు ప్రభు అని? యోహాను చెప్పగలిగిందా? మార్కు చెప్పగలిగిందా? యూదా చెప్పగలిగిందా? ఆంద్రేయ చెప్పగలిగిందా? మత్తయి చెప్పగలిగిందా? ఆ 12 మంది శిష్యులు, యాకోబు చెప్పగలిగిందా? ఎవరు చెప్పారు? పేతురు లేచి ప్రభా నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. హల్లెలూయా. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటండి? మెస్సియా. ఆయన మెస్సియా, ఆయన ప్రత్యేకించబడిన దేవుడు ఆయన. అప్పుడు అన్నాడు, ఏమన్నాడు యేసు ప్రభు? సీమోన్ బరియోనా, ఈ విషయము నీకు, ఈ సంగతులు నీకు పరలోకమందున నా తండ్రి బయలుపరచాడు తప్ప రక్త మాంసములు దీన్ని నీకు బయలుపరచలేదు. హల్లెలూయా. అనగా ఈరోజు ఒక మానవ మాత్రుడు తెలియని విషయం అది. రక్త మాంసాలు వెళ్ళిన వాడు దీన్ని నీకు బయలుపరచలేదు, పరలోకమందున నా తండ్రి నీకు దీన్ని బయలుపరచాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదాను, దాని ఎదుట పాతాళ లోక ద్వారంలో నిలువ నేరవు అన్నాడు ఆయన. ఎవరికి వచ్చింది ప్రత్యక్షత? పేతురుకు ఒకనికే వచ్చింది ఆ ప్రత్యక్షత. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత వారు కూడా గ్రహించడం ప్రారంభించారు. అది ఎవరిచ్చారు ఆ ప్రత్యక్షత? మానవుడు కాదు ఇచ్చేది. ఈరోజు మెస్సియా అంటే ఎవరో నువ్వు తెలుసుకోవాలంటే నీ థియాలజీ కాలేజీకి వెళ్తే నీకు తెలియదు. ప్రియ సోదరి సోదరుడా, బైబిల్ డిగ్రీ చేశాను అంటే తెలియదు నీకు. రావాలి నీకు అది పరలోకములకెళ్ళి ఆ ప్రత్యక్షత నీకు రావాలి. పరలోకములకెళ్ళి ఆ ప్రత్యక్షత వస్తేనే అసలు యేసు క్రీస్తు అంటే ఎవరో నువ్వు తెలుసుకోగలుగుతావు. ఈరోజు చాలామంది క్రైస్తవులకు యేసయ్య అంటే ఎవరో తెలియదు వారికి. ఆ గమ్మత్తు విషయం ఏంటంటే ఈ క్రైస్తవులు వెళ్ళి సువార్త చెప్తానేమో ఏమైనా సువార్త చెప్తారు? యేసు ప్రభు నమ్ముకోండి, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన మన పాపాల కోసం చనిపోయి మరణము జయించి తిరిగి ఆయన లేచాడు, ఆయన నమ్ముకుంటే మీకు మోక్షం ఉంటుంది, ఆయన నమ్ముకుంటే మీకు పరలోక రాజ్యం ఉంటుంది, ఆయన నమ్ముకుంటే మీ పాపాలు క్షమించబడతాయి అని ఈ సేవకులు వెళ్ళి బయట సువార్త చెప్తారు, కరపత్రాలు పంచుతారు. ఓకే, వాళ్ళు నమ్మి వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఇక్కడ చర్చిలలో మళ్ళీ ఏమవుతుంది? ఏం చెప్తారు? మన దేవుడు త్రియేక దేవుడు అయ్యా అని అంటారు. స్టార్టింగ్లో నేను కూడా అదే పర్షాన్లో ఉన్నా. నేను నన్ను అడిగారు, బయట పోతే సువార్త చెప్తున్న ఈ విధమైన సువార్త చెప్తారు, మరి బయట చెప్పిన సువార్త చర్చలో చెప్పు కదా, చెప్పు అదే సువార్త. మళ్ళీ ఎక్కడికి వచ్చింది త్రియేక దేవుడు? త్రియేకత్వం అనేది మళ్ళీ ఎక్కడికి వచ్చింది? ఇది బయట చెప్పిందంతా మంచిదే, యేసు ప్రభు నమ్ముకోవడం మంచిదే, మానవుల పాపాల కోసం ఈ లోకానికి వచ్చాడు ఆయన, దేవుని నామానికి మహిమ కలుగునుగా, ఆయన నమ్ముకుంటే పాపాలు క్షమించబడతాయి, ఇవన్నీ చాలా మంచివి. ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్, అది చాలా అద్భుతం, మంచిది. కానీ అదే వాక్యంను అదే సువార్తను నీ చర్చిలో వచ్చే విశ్వాసులకు చెప్పు, మారుతుంది. ఇక్కడ చర్చిలో మన దేవుడు, చర్చికి మళ్ళీ ఏముంటుంది? సిద్ధాంతాలు ఉంటాయి చర్చికి, కట్టుబాట్లు ఉంటాయి చర్చికి, చర్చికి ఒక డాక్టరీన్ ఉంటుంది చర్చికి. ఇక్కడ ఏమంటాడు? ఓకే బ్రదర్ అన్ని త్రియేక దేవుని మనం ట్రినిటీని నమ్మాలి బ్రదర్, దేవుని మనం నమ్మాలి బ్రదర్ మనం అంటారు. ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇది? బయట ఒక అన్నిని చెప్పేదేమో నువ్వు మంచిగానే చెప్తున్నావు, వాడు నమ్మీలోకి వచ్చినాక కన్ఫ్యూజన్లోకి అయిపోతాడు, వాడు గందరగోళంలోకి వెళ్ళిపోతాడు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో, అయ్యో శాస్త్రులారా పరిసయ్యులారా, ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు, అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరక పాత్రునిగా చేయుదురు అన్నాడు ఆయన.
ఆ ఒక్క ఆత్మ దొరకాలంటే ఎన్నో తిరుగుతూ అంటారు, వాళ్ళు చెప్తా అంటారు. దొరికిన తర్వాత ఇంట్లో తీసుకొచ్చి ఇగో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నువ్వు నమ్మాలని త్రియేక దేవుని నామలో బాప్తమిస్తారు, కథమని నరకాన్ని పంపించడం ప్రారంభిస్తారు. ఒక రంగమినికి ఒక వ్యక్తి వచ్చి అది సరైనది కాదు, ఇది సత్యమని చెప్పినప్పుడు ఆ సత్యానికి ఏం చేస్తున్నారు వీళ్ళు? వ్యతిరేకంగా ఆలోచించడమే ప్రారంభించారు. అదే చెప్తున్నాడు ఇక్కడ ప్రవక్త గారు. యేసుప్రభు కూడా అక్కడ ఆ కాలంలో జీవించినప్పుడు అనేకమైన క్రియలు చేస్తే వాటిని వ్యతిరేకంగా ఆలోచించారు. వారు వ్యతిరేకత, ద స్పిరిట్ ఆఫ్ రెబెలియన్, వ్యతిరేకపు ఆత్మది, వారి కన్నులు మూతపడ్డాయి. ఈ కాలానికి కూడా ఒక వ్యక్తి వచ్చాడు రంగమునికి, ఏలియా శక్తి కలిగిన వ్యక్తి వచ్చాడు. ప్రపంచమంతటికి సత్యాన్ని ప్రకటించాడు. దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు నాలో బాప్తిజం. ఈ కాలానికి ఏలియా వర్తమానం ప్రకటించాడు. కానీ అనేకులు లేచి ఏం చేస్తున్నారు? అది అట్లా ఎందుకు అవుతుంది, ఇది ఇట్లా కదా. అదే చెప్తున్నా ఇక్కడ, వ్యతిరేకత కలిగిన వాళ్ళే చాలామంది ఉంటారంట. సమ్మతించే వాళ్ళు కాదు, ఉపయోగించే వాళ్ళే చాలామంది ఉంటారట. దాన్ని నేర్చుకున్నటకు వినడు, ఎంత మాత్రమో దాన్ని నేర్చుకున్నటకు వినటలేదు. చెప్పిన దానిని ఎలాగో తిరస్కరించుదామా అని వింటాడట. వినేవాడు దేనికోసం వింటాడట? దాంట్లో ఉన్న సత్యాన్ని గ్రహిస్తానని వినటలేదట, దాన్ని ఎట్లా తిరస్కరించాలని అని వింటున్నాట వాడు. చాలామంది మాట విన్నట్టే ఉంటారు వాళ్ళు. చాలామంది మాట వింటున్నాం బ్రదర్, ఓకే బ్రదర్, రైట్ బ్రదర్ అంటారు. కానీ వెంటనే వచ్చేస్తుంది, ఈయన మాట మేము ఎందుకు 40 మాట వింటే మాకు ఏమొస్తుంది? మాకు అవునా కదా? ఇమీడియట్లు వచ్చేస్తుంది, వ్యతిరేక స్పిరిట్ ఇమీడియట్లు వచ్చేస్తుంది. కానీ యేసు ప్రభువును కూడా అదేవిధంగా విమర్శించడం ప్రారంభిస్తున్నారు ఆయన. వాళ్ళు ఆయనను తెలుసుకుంటే అసలు వదిలేసుకుంటారా? ఇశ్రాయేలు ప్రజలు యేసయ్యను గ్రహిస్తే వాళ్ళు వదిలేసే వాళ్ళు ఆయనను ఇస్తున్నారా మనకి? ఈరోజు వాళ్ళు లేఖనాలు ఇస్తారా మనకు? వాళ్ళు ఎవరు? వాళ్ళు చేర్చుకునే వాళ్ళు. వచ్చింది వాళ్ళ లోపలికి వ్యతిరేక రెబెలియన్ స్పిరిట్ వచ్చేసింది, గ్రహించడం లేదు వారు. అప్పుడు పేతురు చెప్పాడు, ప్రభా నువ్వు దేవుని కుమారుడు, సజీవుడగు దేవుని కుమారుడు ప్రభా. తోటి ఉన్న వాళ్ళ కూడా అసలు ఆయన ఎవరో అర్థం కాలేదు వారికి. ఇంకా గమ్మత్తు ఏంటంటే ఎంఐ మార్గం నడుచుకుంటూ పోతాను ఇద్దరు శిష్యులు కదా, లూకాసు వార్తలు ఉంటుంది అది. ఈయన కూడా వెళ్ళాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు కదా ఈయన కూడా వాళ్ళతోటి. మరి గ్రహించింది వాళ్ళు? ఆయనను గ్రహించలేదు. ఎంఐ గ్రామం వచ్చింది, ఆయన వేరే గ్రామానికి పోతూ ఉంటే, అయ్యా చీకటి పడుతుంది కదా, పొద్దు గుంకుతూ ఉన్నది, ఈ రాత్రి మాతో కలిసి భోజనం చేసి నువ్వు ఉదయమైన తర్వాత నువ్వు లేచి నీ దారిని వెళ్ళిపోయా అని పిలిచారు. వారు బలవంతం చేస్తే ఆయన వచ్చాడు వాళ్ళ దగ్గరికి. వచ్చి ఒక ఇంట్లో పోయారు, ఆకలి అవుతుంది కదా మనం రొట్టె తిందామని అన్నారు. అప్పటి వరకు ప్రవక్తల లేఖనాలు చెప్పుకుంటూ వస్తుండే ఆయన, ధర్మశాస్త్రం లేఖనాలు చెప్పుకుంటూ వస్తుండే ఆయన. వాళ్ళు ఇంకా తిరిగి ఏమంటున్నారు? నువ్వు ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నావు కదా, నువ్వు ఆయన ఎవరో నీకు తెలియదా? నీకు ఊరికి వెళ్ళి వచ్చావా ఇక్కడికి అని తిరిగి ప్రశ్నిస్తున్నారు ఆయన. మరి ఎవరు వీళ్ళు? శిష్యులు కదా వాళ్ళు? శిష్యులు కదా? రొట్టె విరిచాడు ఆయన. రొట్టె విరిచిన వెంటనే వారు మనోనేత్రాలు తెరబడ్డాయి. మనతో మాట్లాడుతున్న ఆయన మెస్సియా కాదా? మాట్లాడుతున్నప్పుడు మన హృదయాల్లో మండటం లేదా? హల్లెలూయా, హల్లెలూయా. రొట్టె విరిచిన తర్వాత అనగా ఈరోజు రొట్టెనగా వాక్యం, దేవుడు తన వాక్యంను విరిచి ఇవ్వడము ప్రారంభిస్తున్నాడు ఈరోజు. ఈ కాలాన్ని ప్రవక్త ద్వారా బైబిల్లో ఉన్న మర్మాలను, బైబిల్లో ఉన్న నిజమైన సత్యాన్ని బయలుపరచడము ఈ లోకంలో ఆయన వచ్చి ప్రారంభించాడు. ఆయన జగత్తు పునాది వేయబడకమునకు ఎవరైతే ఆయన విత్తనం విన్నారో వారి హృదయాలు తెరబడుతున్నాయి, వారి మనోనేత్రాలు తెరబడుతున్నాయి. ఎవరైతే ఆయన విత్తనము కాదో వారి మనోనేత్రాలు అంధకారంలోకి వెళ్ళిపోయి వాళ్ళకి ఏమొస్తుండగా రెబెలియన్ స్పిరిట్ వచ్చేసి ఈ సత్యాన్ని గ్రహించకుండా, అసలు మెస్సియాను గ్రహించకుండా వాళ్ళ కళ్ళకు గ్రుడ్డితనము కలగజేస్తుంది. ఇప్పుడు నేను ఒక తేటయగు ప్రశ్న అడుగుతున్నాను, వాక్యముతో వాక్యము పోరాడునా? వాక్యముతో వాక్యం పోరాడునా? బైబిల్తో బైబిల్ విభేదించినా? బైబిల్ విభేదిస్తుందా? ఒకదానికి ఒకటి వ్యతిరేకించటం లేదా? ఒకదానికి విరుద్ధమగు మరొక బోధ బైబిల్లో ఉండునా? లేదు, అది అలాగూ ఉండజాలదు. అయినా కానీ ఎంతమంది దైవజనులు సత్యమునకు తమ కన్నులు తెరిచినారు. బైబిల్కు బైబిల్ వ్యతిరేకం ఉంటుందా? సత్యమునకు వాక్యం వ్యతిరేకత ఉంటుందా? ఆయన అంటున్నాడు, ఎంతమంది దైవజనులు సత్యానికి వారి కన్నులు తెరిచినారు. నాకు తెలిసినంత వరకు 1% కూడా లేరు. 1% ప్రపంచవ్యాప్తంగా ఈ సత్యాన్ని గ్రహించడానికి 1% కూడా లేరు. ఏమున్నది? ఏడున్నది? ఈడికి పోతే ఏమొస్తుందో,
ఎక్కడికి పోతే ఏమొస్తుందని చూస్తారే తప్ప మన సత్యము గ్రహిస్తాననే ఆలోచన ఎవరికి లేదు. ఈవెన్ ఎంటం మెసేజ్లో కూడా లేరు అలాంటి బోధకులు, చాలా వర్తమానంలో లేరు. ఏమొస్తుంది, మీ ఇంటికి వస్తే మాకేమిస్తావు, మళ్ళీ ఇంకేంటిది, మీ ఇంటికి వస్తే మాకేమిస్తావు, మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు. మరి ఎక్కడ ఎంటం మెసేజ్లో ఉన్న పాస్టర్లు చాలామంది ఉన్నారు ఈ విధంగా. అందరిని అనను నేను, అందరూ అనలే మనం. కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు, యథార్థంగా సేవ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ శాతం మాత్రము వాళ్ళే ఉన్నారు. ఇక్కడికి వస్తే మాకేమిస్తావు, మా ఇద్దరికి వస్తే ఏం పట్టుకొస్తాను గురించి మాట్లాడతాను కాబట్టి అంటున్నాను. ఒక్క శాతం కూడా గ్రహించటం లేరట. అంతయు దేవుని వలన ఇయ్యబడినదాన్ని నేర్చుకొంటున్నారు. బోధించటకును గద్దించటకును బుద్ధి చెప్పుటకును లేఖనమంతా ఎలాగో అవకాశం ఇయ్యబడిన ఎడల ప్రతి వాక్య వచనం ఇయ్యబడినచో ఒకదానికొకటి అతుకును. లేఖనం అంతా బోధించాలి, గద్దించాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి. ఉన్నది లేదా అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తలేడా, హెచ్చరించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకంటే ప్రజలు సత్యమునకు చెవినీయక కల్పనా కథలకు తిరుగు కాలము వచ్చి ఉన్నది. సత్యమునకు చెవినీయక దురద చెవులు గలవారై తమకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ఏర్పాటు చేసుకొని కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చి ఉన్నది అని పౌలు తన శిష్యుడైన తిమోతితో మాట్లాడతాడు. అంటే ఆ కాలంలోనే పరిశుద్ధాత్మ దేవుడు పౌలులోనే ఆ మాట మాట్లాడినంటే అది అక్షరాలా ఇప్పుడు జరుగుతూనే ఉన్నది. అది ఇప్పుడు ఎవరు సత్యానికి చెవిస్తున్నారు? చేయాలా బ్రదర్ నువ్వు అంటే ఇది ఎందుకు చేయాలి నేను, సరే ఇది చేయాలని నువ్వనంటే ఇది ఎందుకు చేయాలా బ్రదర్ నేను, అమ్మ అది మంచిది కాదు ఆ విధంగా చేయొద్దు మీరంటే ఎందుకు మంచిది కాదు, వ్యతిరేక స్పిరిట్ వచ్చేస్తుంది. ఒక వ్యక్తి మంచి నీకు చెబితే ఆ మంచిని గ్రహించక దానికి నువ్వు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావంటే నువ్వు గుర్తుంచుకో ప్రియ సోదరుడా, అది సాతానుగాని యొక్క ఆత్మ అన్నది. మెస్సియాను గ్రహించకుండా చేస్తుంది. ఇక్కడ అదే జరిగింది. ఆయన సుప్రభుని వాళ్ళు గ్రహించలేకపోయారు. ఎన్ని అద్భుతాలు చేశాడు యోహాను సువార్త చెప్తున్నది. ఆయన చేసిన అద్భుతాలను తీసుకుంటే ఈ సముద్రమునంతా సిరా చేసుకొని ఈ భూమండలం మీద రాస్తే ఇంకా సరిపోదట అది అని చెప్తున్నాడు శిష్యుడైన యోహాన్ సువార్తలో ఆయన రాస్తున్నాడు. ఆయన వాళ్ళు అన్ని క్రియలు చేసిండా వాళ్ళు గ్రహించలేకపోయారు. యేసయ్యను మెస్సియాని గ్రహించలేకపోయారు. ఒకవేళ వాళ్ళు మెస్సియాని గ్రహిస్తే ఆయన ఎందుకు సిలువ వేస్తారు? ఆయన వేయరు కదా. కానీ ఎంతమంది ముందు నిర్ణయం ద్వారా ఏర్పరచబడుటకును నాశనము కొరకు భ్రష్టులొకటకు నమ్ముచున్నారు. నమ్మిన వారు దానిని విందురా లేదు, వారు వినరు. అయినా కానీ ఆ రెండును వాక్యంలోనే ఉన్నవి. నమ్మే వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు. వాక్యంలోనే ఉన్నవి. విందురా వారు వినరు. అయినా కానీ ఆ రెండును వాక్యంలో ఉన్నవి. దానిని ఏది మార్పు లేదు. కానీ దానిని గూర్చి నేర్చుకున్నటకు ఆ సత్య సిద్ధాంతం వ్యతిరేకించుచున్నట్లు కనబడుచున్న సత్యములతో దానిని సమాధానపరచుటకు కావలసిన కాల వ్యవధిని తీసుకొనరు. ఈ సత్యము చూసుకోవడానికి సమయాన్ని చూడరు. కొంత సమయం తీసుకున్నారు. లేఖనం చూద్దాం, వీళ్ళు చెప్పేది లేఖనములు ఉన్నదా లేదా, బైబిల్లో ఉన్నదా లేదా అని వాళ్ళు చూడరు. వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి వాళ్ళ పాస్టర్ని అడుగుతారు, బ్రదర్ అయ్యగారు ఆ బ్రదర్ వచ్చి ఇట్లా చెప్పినది కరెక్టే లేదు, వాళ్ళు చెప్పేదంతా అబద్ధం అంటారు. డైరెక్ట్ చెప్పేస్తారు. ఏమంటాడు ఆయన? ఇక వీళ్ళొచ్చి బ్రదర్ మా పాస్టర్ చెప్పాడు, మీరు చెప్పేదంతా అబద్ధం బ్రదర్. మరి ఎట్లా అబద్ధం అని పాస్టర్ని అడుగుతారు. వాళ్ళు అడగరు. ఇక మా పాస్టర్ ఇది ఫైనల్ బ్రదర్ చెప్తారు. పాస్టర్ గురించి చెప్తా ఉంటే వాళ్ళు మా పాస్టరు బీటీఎస్ చేశాడు, సిటీఎస్ చేశాడు, ఎంఏ చేశాడు, డాక్టర్ ఆఫ్ డిగ్రీ చేశాడు, ఇన్ని సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేశాడు, మా పాస్టర్కి ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది, మా పాస్టర్కి ఇంత గొప్ప ధనం ఉన్నది, మా పాస్టర్ ఇంతమందికి చెప్తున్నాడు, ఇవే చెప్తా ఉంటారు తప్ప మరి బైబిల్లో అది దేవుడు ఒక్కడని, యేసుక్రీస్తుల భక్తమని, ఈ కాలాన్ని వర్తమానమని, సత్యమని బైబిల్లో ఉన్నదా లేదా చూస్తారా అంటే చూడరు. దానికి సమయం ఇయ్యరు వారు, దాన్ని కేటాయించారు వారు. సరే కేటాయించారు వారు. అసలు అవసరమే లేదు వారికి. మాట చెప్పాడంటే కదా, పాస్టర్ ఒక మాట చెప్పాడు కదా, బ్రదర్ అయిపోయాను బ్రదర్. ఎక్కడ పోతావు నువ్వు? నరకానికి వెళ్తావు. ఓకే, మేమైనా ఎవరైనా చెప్పే వాక్యం బైబిల్లో ఉంటే, ఎక్కడ ఉంటే బైబిల్లో ఉంటే నువ్వు నమ్మది, పాటించు దాన్ని, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఒకవేళ బైబిల్ ఏదైతే వదిలేసేదాన్ని, బైబిలే మనకు ప్రామాణికమైనది, బైబిలే మనకు సత్యమైనది, దేవుని వాక్యమే మనకు ప్రామాణికమైనది. కొంచెం సమయం కేటాయించుకోను దాన్ని. ఈ బ్రదర్ చెప్పేది వాక్యంలో ఉన్నదా లేదా, ఈ బ్రదర్ చెప్పేది వాక్యానికి అనుకూలంగా ఉన్నదా లేదా, ఈ బ్రదర్ చెప్పేది సత్యమా కాదా. ఒకవేళ సత్యమైతే ఖచ్చితంగా లోబడు, దేవుని నిన్ను దీవిస్తాడు.
లోబడతా లేవు నువ్వు అని అంటే ఏమున్నది అక్కడ? లోబడకుండా చేసే వ్యతిరేకపు ఆత్మ ఉంది. వారు తమ చెవులు మూసుకొందురు, ఇక చెప్పేది వినారు, వాళ్ళు పనులు కొరుకుకొందురు, బయటకు పోయేదరు. ఈ కాలం యొక్క అంతమంది ఒక ప్రవక్త వచ్చును, కానీ అతడు వచ్చుచున్న దానిని, అతడు చెప్తున్న దానిని, చేర్చిన దాన్ని ఎవరు చేర్చిన దాని ఎడల వారు గుడ్డివారుగా ఉందరు, తమదే నిశ్చయము శరీరాన్ని కొందరు, మరియు వారి యొక్క గుడ్డితనములో వారు అంతటినీ కోల్పోతారు. దానికి ఒక వ్యక్తి వస్తాడు రంగమినికి, ఆయన చెప్పేది సత్యమా కాదా అని వారు గ్రహించారట. వారు కోల్పోతారు. వారు ఎక్కడికి పోతారు? వారు నరకం, పరలోక రాజ్యాన్ని కాదు, నిత్యజీవాన్ని కాదు వారు పోయేది. వారు నువ్వు పరలోక రాజ్యం పోవాలంటే, నువ్వు నిత్యజీవానికి వెళ్ళాలంటే నువ్వు ఎక్కడ ఉండాలను, దేంట్లో దేనికి గ్రహించాలి? సత్యాన్ని నువ్వు గ్రహించాలి, సత్యము గ్రహించాలను, అసలు మెస్సియా ఎవరో తెలుసుకోవాలను. ఇప్పుడు మనం మెస్సియా గురించే మాట్లాడుతున్నాం. మనం ఇంకొక స్త్రీ తెలుసుకున్నది, మధ్యాహ్నం వేరే పోయిండు అక్కడికి. ఏ టైం పోయిండు ఆయన? మధ్యాహ్నం, ఇంచుమించు 1 గంట వేళ, ఎండ పూట మధ్యాహ్నం వేళ పోయిండు. ఆ బావి దగ్గర కూర్చున్నాడు. తనకున్న శిష్యులతో చెప్పిన, మీరు వెళ్ళి మనం భోజనం చేయమని అడకరాపండి గ్రామంలోకి వెళ్ళి. పోయారు, వాళ్ళు పోయారు. ఈయన కూర్చున్నాడు. ఆయన ఒక ఆమె వచ్చింది, కుండ పట్టుకొని వచ్చింది నీళ్ళకు. ఆమెను చూశాడు, అమ్మ నాకు కొన్ని నీళ్ళు ఇవ్వు, దూపేస్తుంది అన్నాడు. నువ్వు ఇజ్రాయేలవైన నీవు సమరయ స్త్రీని నన్ను నీళ్ళు ఇవ్వమని ఎలా అడుగుతున్నావు? మీకు మాకు అలాంటి పొత్తు లేదు కదా. అవునా కదా? అంతేనా కదా? అప్పుడు ఈయన ఏమన్నాడు, నిన్ను అడుగుచున్న వాడెవడో నువ్వు గ్రహిస్తే నీవే అతన్ని నీళ్ళు అడుగుతావు, అతడిచ్చు నీళ్ళు నిత్య జీవమునకు ఊరేడి నీటి ఊట. అప్పుడు ఏమంటుంది ఈమె, మన పితరుడైన యాకోబు కంటే నువ్వు గొప్పనివా? అవునా కదా? మనం తాగడానికి బావిని దువ్వింది మన పితరుడు యాకోబు, ఆయన కంటే నువ్వు గొప్పడివాను. అసలు నిన్ను అడుగుతున్న వాడెవడో నువ్వు గ్రహించినవా అమ్మ అని అన్నాడు. అలా మాట్లాడుకుంటూ వచ్చి ఆరాధన క్రమం గురించి చెప్పాడు. అప్పుడు ఆమె అంటుంది, నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుచున్నానయ్యా అన్నది. మళ్ళీ కొంచెం లోతులోకి తీసుకొని పోయాడు ఆమెను. అప్పుడేమన్నది, మెస్సియా వచ్చినప్పుడు సంగతులు మాకు చెప్పుతాడని మేము నేర్చుకున్నాం, నేను గ్రహించాను నేను అన్నది. నువ్వు ప్రవక్తవని చెప్తే, అమ్మ నేను ప్రవక్తనని ఒప్పుకోలేదు. ఆయన ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేనా? హి ఈజ్ ద మోర్ దెన్ ప్రాఫెట్. ఆయన ప్రవక్త కన్నా గొప్పవాడాయన. అప్పుడు అన్నాడు ఏమని, నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను. హల్లెలూయా, హల్లెలూయా. మెస్సియా వచ్చినప్పుడు ఈ సంగతులు చెప్తాడయ్యా అయ్యా అని అంటే ఇమీడియట్లీ ఏం చెప్పాడు, నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను. ఎవరు? మెస్సియాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇమీడియట్లీ కుండను పలగొట్టేసింది, గ్రామంలోకి పోయింది. నేను చేసుచున్నవన్నీ నాతో చెప్పిన మెస్సియా కాడ వచ్చి మీరు చూడండి అన్నది. ఏం చెప్పింది ఆమె? ఆమె జీవితాన్ని బొట్టబయలు చేశాడు యేసయ్య. చేశాడు అదే లేదా? ఈ నీళ్ళు నాకు ఇరాదు ప్రభా అని. అయ్యా నాకు ఈ నీళ్ళు అంటే నువ్వు పోయి నీ భర్తను తీసుకురాపో అన్నది అన్నాడు ఆయన. నాకు భర్త లేడు అని అన్నది. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాడు, ఇతనికంటూ ఇంకా 5 భర్తలు. అంటే ఎంతమందితో కాపురం చేస్తున్నామే? 6 పురుషులతోటి కాపురం చేస్తున్నాం. అంటే షీ వాజ్ ఏ ప్రాస్టిట్యూట్ లేడీ, వ్యభిచారి. అప్పుడు అన్నది, నువ్వు ప్రవక్తవు అని నేను గ్రహించుతున్నానయ్యా అన్నది. ఇంకొక లోతు తీసుకుపోయాడు. అమ్మ, ఒక కాలం వస్తుంది, తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు, అది ఇప్పుడు నువ్వు వచ్చే ఉన్నది అని చెప్పిండు ఆయన. అప్పుడు గ్రహించేసింది ఏమని, అసలు నువ్వు నా మెస్సియా వచ్చినప్పుడు ఈ విషయాలు మాకు చెప్తాడయ్యా అని అన్నది. నేను చెప్పేసాడు, నీతో మాట నేనే ఆయన. ఎవరాటినే? మెస్సియా. అంటే ఇక్కడ ఎవరు గ్రహిస్తున్నారు మెస్సియాని? ప్రెడెస్టినేటెడ్ సీడ్ మాత్రమే గ్రహిస్తుండగా, జగత్తు పునాది వేయబడక మునుపు ఎవరైతే దేవుని విత్తనం ఉన్నారో వారు మాత్రమే గ్రహిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈమెలో ఎలాంటి వ్యతిరేకత ఆత్మ రాలేదు. ఆమెకు వచ్చిందా?
ఏమైనా వ్యతిరేకంగా ఆలోచించింది ఆమె? చెప్పిన మాట విన్నది, చెప్పిన మాటకు లోబడింది. లోబడిన వెంటనే ఏమైపోయింది? ఆమె మనోనేత్రాలు తెరబడ్డాయి, ఆమె హృదయనేత్రాలు తెరబడ్డాయి, ఆమె కళ్ళు తెరబడ్డాయి. ఈయన మెస్సియాని గ్రహించింది. ఆమె నిత్య జీవంలో ఉన్నది ఆమె. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఈయన చెప్పితే దానికి వ్యతిరేకంగా చెప్తున్నారు. మాకు మోసే లేడా అక్కడ? మాకు ప్రవక్త లేరా అక్కడ? ఇప్పుడు అన్నట్టుగానే మా పాస్టర్ చెప్తారు మేము, మా పాస్టర్ చెప్తేనే వింటాం మేము, మా బోధకుడు చెప్తేనే వింటాం మేము, మా అమ్మ చెప్తేనే వింటాం మేము, మా నాన్న చెప్తేనే వింటాం మేము, మా మామ చెప్తేనే వింటాం మేము, మా ఫ్రెండ్స్ చెప్తేనే వింటాం మేము, మా రెవరెండ్ చెప్తేనే వింటాం మేము, మా బంధువులు చెప్తేనే వింటాం మేము, లేదంటే మా తాత ముత్తాతల్లో కనుండి మేము క్రైస్తవులం మేము, వాళ్ళు చెప్తేనే వింటాం మేము. ఆమె ఎక్కడ అనలేదు ఆ విధంగా. ఆమె సమరేసింది ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ గుడ్డివాని కళ్ళు తెరిచినప్పుడు ఏమంటున్నారు? అసలు నువ్వు ఆయన శిష్యుడు, మేము ఆయన శిష్యులం కాదు, మేము మోసే శిష్యులం మేము అంటున్నారు. వ్యతిరేకత వచ్చేసింది ఇమీడియట్. ఆయన ఒక మంచి చేస్తే వ్యతిరేకిస్తున్నారు. అవునా కదా? ఇప్పుడు ఈ లోకల్లో కూడా చూడండి, మంచి చెప్పినవన్నీ బాగా తిడతారు అందరూ. ఇప్పుడు కోపంతో చెప్తాడు కాబట్టి తిడతారు. అదే చెడు ఇవన్నీ నీకు నష్టం చేయాలనుకుని ఏం చేస్తాడు? తీయటి మాటలు చెప్తాడు. అబ్బా సిస్టర్ చాలా బాగున్నావు సిస్టర్, నువ్వు చాలా మంచిగా ఉన్నావు సిస్టర్, నువ్వు బ్రదర్ నువ్వు చాలా మంచిగా ఉన్నావు బ్రదర్, చాలా మంచి బ్రదర్ అని ఇట్లా మాట్లాడుకు ఏం చేస్తారు? గుంజిపడేస్తారు. పగవాడు ఏం చేస్తాడట? లెక్కలేని ముద్దులు పెడతాడట. వాడు కౌగిలించుకుంటారు, ముద్దులు పెట్టుకుంటా అంటారు. ఇక దీంతో ఏమవుతుంది? ఐస్ అయిపోతారు మొత్తం. అందుకే లోలో పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు, స్నేహితుడు మేలు కొరి గాయంను రేపుతాడు. ఇక్కడ స్నేహితుడు, మంచి స్నేహితుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు నాకు ఆయన ఎవరైనా మంచి స్నేహితుడు ఆయన. ఇప్పుడు ఆయన మాటలు ఏం చేసి గాయం రేపొచ్చు నీకు, కానీ నీ మనసు మార్చుకుంటే, నీ జీవితాన్ని మార్చుకుంటే, నీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే నువ్వు ఎక్కడ పోతావు? నువ్వు నిత్య జీవంలోకి వెళ్తావు ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, వాక్యమును గ్రహించాలను ఆమె గ్రహించేది ఈయన మెస్సియా. కానీ తక్కిన వీళ్ళు బైబిల్ చదువుతున్నారు, ధర్మశాస్త్రం చదువుతున్నారు, ప్రవక్త లేఖలు చదువుతున్నారు, ఆయన చేసే అద్భుతాలు చూస్తున్నారు, మహత్కాలు చేస్తున్నారు. అసలు నీతో మాకు సంబంధం లేదు అంటున్నాడు ఆయన. యేసు ప్రభు అంటం లేదు ఆయన. ఈరోజు ఉన్న క్రైస్తవులు కూడా అదే విధంగా ఉన్నారంటున్నాడు ప్రవక్త. సేమ్ అక్కడున్న స్పిరిట్ ఎక్కడ ఉంది? ఈ కాలంలో కూడా ఉంది. ఆ స్పిరిట్ పనిచేయని స్థలం లేదు భూమి మీద. అది ఇల్లు కావచ్చు, ఆఫీస్ కావచ్చు, ప్రయాణం కావచ్చు, వ్యాపారం కావచ్చు, చదువు కావచ్చు, స్టడీ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ప్రతి స్థలంలో ఆ స్పిరిట్ పనిచేస్తూ ఉన్నది. అందుకే గ్రహించాలి. ప్రవక్త వ్యతిరేకత అనేది నీలో వస్తుంది అంటే నువ్వు గ్రహించు, నీలో ఉన్నది దెయ్యము, సాతానుగాడు. ఒక దినం నీ కుటుంబము, నీవు నరకములోకి వెళ్తావు ఆ వ్యతిరేకతను పట్టుకుంటే. ఎందుకంటే యేసయ్య సత్యం చెప్పిండు, వీళ్ళంతా వ్యతిరేకిస్తున్నారు ఆయన. ఎవరు కూడా యేసు ప్రభు నమ్మలేదు ఆ కాలంలో. ఇంతే ఆయనతో ఉన్నోళ్ళు కూడా, పేతురు ఒక్కనిగా ప్రత్యక్షత వచ్చింది, అది కూడా దేవుని కుమారుడు అనే ప్రత్యక్షత వచ్చింది, కానీ మెస్సియా అని రాలే. ఆయనకు మెస్సియా అని రాలేం, కానీ మెస్సియా నువ్వే ప్రభా అని చెప్పలేదు ఆయన. నువ్వు దేవుని కుమారుడో ప్రభా, సజీవుడవు దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ సమరయ స్త్రీకి వచ్చేసింది ప్రత్యక్షత. నీతో మాట్లాడుతున్న నేను ఆయనని చెప్పిన వెంటనే దేవునికి మహిమ. హల్లెలూయా. ఆమె పాత్ర వదిలేసింది, పోయింది, ఊరు మొత్తం పట్టుకొచ్చేసింది. దేవునికి ఘనత కలుగునుగాక. ఈరోజు సత్యాన్ని గ్రహించేవారు చాలా తక్కువ మంది. ఈరోజు నువ్వు మెస్సియాను గ్రహిస్తున్నావా ప్రియ సోదరి సోదరుడా? అసలు మెస్సియా అంటే ఎవరైనా, ఆయన చేసే క్రియలు ఏమైనాయి? వాక్యంలోకి వెళ్ళి చూడను, పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి చూడను. మీరెవరని చెప్పిందో, బిషప్ చెప్పిందో ఇది కాదు కావాల్సింది, వాక్యం ఏం చెప్తా ఉన్నది. అప్పుడు వాక్యమైన దేవుడు నీ మనోనేత్రాలు తెరిచి ఆయన మెస్సియాని గ్రహింపు నీకు కలగజేయునుగాక. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.